శ్రీకాకుళం జిల్లాలో సుదూర తీర ప్రాంతం. చేపల వేటకు అనుకూలించని పరిస్థితులు. గుజరాత్, కర్ణాటకలకు మత్స్యకారుల వలస. కడలిలో కష్టాల ప్రయాణం, రోజు జీవన్మరణ పోరాటం. వలసల వలలో చిక్కి శల్యమవుతున్న యువత. దారి తప్పి పరాయి దేశాల్లో బందీలవుతున్న మత్స్యకారులు. కూటమి ప్రభుత్వంలో అయినా పరిస్థితులు మారుతాయా? తీరం ఇక్కడే, గమ్యం ఎక్కడో. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, పాతకాలం నాటి పాపులర్ పాట. ఎవరిని ఉద్దేశించి రాశారో కానీ సిక్కోలు మత్స్యకారుల వ్యథలకు మాత్రం సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యకారపల్లెలు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. ప్రధానంగా 190 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మత్స్యకార గ్రామాల నుంచి యువత వలసబాట పడుతున్నారు. దీనికి కారణం ఏంటి? స్థానికంగా ఉపాధి లేకపోవటమా, లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు వేటకు అనుకూలించకపోవటమా? అసలు ఏం చెప్తున్నారు? మత్స్యకార గ్రామాల్లో ఆ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉంటుంది? వృద్ధులు మాత్రమే ఉండేటటువంటి గ్రామాల్లో యువత ఎందుకు కనపడటం లేదు? అసలు శ్రీకాకుళం జిల్లా మత్స్యకార గ్రామాలకు ఏం జరిగింది అనేటటువంటిది వాస్తవ పరిస్థితిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం జిల్లా దోనిపేట నుంచి ఇచ్చాపురం డొంకూరు వరకు సుదూర తీర ప్రాంతం ఉంటుంది. దీని వెంబడి వందలాది గ్రామాలు, లక్షలాది మంది మత్స్యకారులకు వేటనే ప్రధాన ఉపాధి మార్గం. విశాలమైన సముద్ర తీరం ఉన్నా బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి. సిక్కోలు జిల్లాలో 7 మండలాల పరిధిలో వేలాది మంది మత్స్యకారుల కుటుంబాలకు చేపల వేటనే జీవనాధారం. చావైనా బతుకైనా సముద్రంతోనే అంటూ జీవితాలు వెళ్లదీస్తున్నారు. స్థానికంగా జెట్టీలు, హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీలు లేక చేపల వేట సక్రమంగా సాగటం లేదు. ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. యుక్త వయసు వచ్చిందంటే చాలు స్వగ్రామాలను వదిలి చలో గుజరాత్ అంటున్నారు ఇక్కడి యువత. ఉపాధి వెతుక్కుంటూ గుజరాత్లోని వీరావల్, కాండ్లా, పోరుబందర్తో పాటు కర్ణాటకలోని మంగళూరు ప్రాంతాలకు వలసపోతున్నారు మత్స్యకారులు. ఇక్కడి చాలా గ్రామాల్లో మత్స్యకార వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు తప్ప యువకులు పెద్దగా కనిపించరంటే అతిశయోక్తి కాదు. ఉన్నత చదువులు చదివినా కుటుంబాలకు దూరంగా బతుకు పోరాటం చేయాల్సిందే. సముద్రంలో వేట అంటేనే సాహసం, మధ్యలో ఎన్నో అవాంతరాలు, కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంది. బోటు ఎక్కిన తర్వాత మత్స్యకారుల ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. కుటుంబ పోషణ కోసం వలసలు వెళ్లి మత్స్యకారులు మళ్లీ తిరిగి వస్తారనే నమ్మకం, భరోసా ఉండదు. ఆఖరి చూపునకు నోచుకొని మత్స్యకార జీవిత గాథలు జిల్లాలో కోకొల్లలు. అరేబియా సముద్రంలో చేపల వేట సాగించే మత్స్యకారులు సరిహద్దు సమస్యల్లో చిక్కుకుంటారు. జైలు పాలైన వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇక గుజరాత్ తీరంలోని పాక్ సరిహద్దు ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు అనేక మంది పాక్ కోస్ట్ గార్డ్స్ కు చిక్కి సుదీర్ఘకాలం జైలులోనే మగ్గిపోతున్నారు. జీవితకాలం పాటు పాక్ జైళ్లలో ఉండి అక్కడే కాలం చెల్లిన వారు ఉన్నారు. అయితే 2018 నవంబర్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు ఇలాగే పాక్ కోస్ట్ గార్డులకు బందీలుగా చిక్కారు. ఏడాదిన్నర తర్వాత విడుదలయ్యారు. అప్పటి నుంచి గుజరాత్ కాకుండా కర్ణాటక రాష్ట్రానికి వలస వెళుతున్నారు. ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న జిల్లా శ్రీకాకుళం. జిల్లాలో 11 మండలాల పరిధిలో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం. 104 గ్రామాల్లో పూర్తిగా మత్స్యకారులే నివసిస్తున్నారు. సుమారు 2 లక్షల మంది చేపల వేట, వాటి అమ్మకాలపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే గత 2 దశాబ్దాలుగా సిక్కోలు తీర ప్రాంతాల్లో పరిస్థితులు మారిపోయాయి. జిల్లాలో ఉన్న రసాయన పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు సముద్ర గర్భంలో కలుస్తూ ఉండటంతో మత్స్య సంపద ఉత్పత్తి తగ్గుతూ వస్తోంది. దీనికి తోడు స్థానిక మత్స్యకారులు సాంప్రదాయ బోట్లతోనే వేట సాగిస్తారు. ఇవి కేవలం తీరం నుంచి 5 కిలోమీటర్ల పరిధికి మించి వేట చేయటానికి అనువుగా ఉండవు. మెకనైజ్డ్ బోట్లు, అధునాతన మోటారు బోట్లు ఖర్చుతో కూడినవి. ఇవి మత్స్యకారులకు భరించలేనంత ఆర్థిక భారం అవుతుంది. ఇలాంటి కారణాల వల్లే వేలాది మంది మత్స్యకారులు వలసపాట పడుతున్నారు.
జిల్లాలో విస్తారంగా తీర ప్రాంతం ఉన్న కేరళ నుంచి గుజరాత్ వరకు వివిధ అరేబియా సముద్ర తీర రాష్ట్రాలకు వలసలు ఏటేటా పెరిగిపోతున్నాయి. ప్రధాన కారణం మత్స్యకారుల వేటకు అనువుగా సిక్కోలు తీరంలో జెట్టీలు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం లేకపోవడమే అంటున్నారు స్థానికులు. విశాఖ నుంచి ఇచ్చాపురం వరకు ఉన్న 260 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఎక్కడ ఒక్క జెట్టీ కూడా లేదు. జెట్టీ లేకుండా సముద్రంలో వేట సాధ్యం కాదు. దీంతో వలసలు అనివార్యంగా మారాయని చెబుతున్నారు స్థానిక మత్స్యకారులు. నా పేరు వార చిన్నారావు. నేను కూడా ఒక వలస కార్మికుడినే. ఇక్కడ మాకు ఎక్కువగా మా ప్రాంతంలో చదువుకున్నా సరే చదువుకోకపోయినా సరే వలస అనేది మేము వెళ్ళిపోతూ ఉంటాం. ఎందువలన అంటే వలస కార్మికులు కాకుండా ఇక్కడ ఉండే ఫిషింగ్ హార్బర్ లేకపోవడం వల్ల, నెక్స్ట్ వచ్చే పక్కన కూడా పొల్యూషన్ ఫ్యాక్టరీలు తయారైపోవడం వల్ల, ఇక్కడ ఫిషింగ్ లేకపోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతారు. మామూలుగా చెప్పాలంటే మంగళూరు, గుజరాత్, కేరళ వగైరా వగైరా బీచ్ వైపుగా ఎక్కడైతే ఎక్కడ ఫిషింగ్ ఉందో అక్కడికి వెళ్ళి చాలామంది కూడా పట్టు నింపుకోవడానికి అంతవరకు వెళ్ళిపోతారు. అదేవిధంగా అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మనిషి బతికి ఉంటాడో లేదో కూడా తెలియదు సార్. మాకు జట్టి లేకపోవడము, వలసలు వెళ్ళిపోవడం, చాలా వలసలు వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలు వెళ్ళిపోతున్నాం సార్. మేము కష్టపడడానికి అక్కడ కష్టపడడానికి వెళ్ళిపోయి చాలా ప్రమాదాలకు గురయ్యి మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఇక్కడ కష్టపడడానికి కూడా దగ్గరలో జట్టి లేకపోవడము ప్రధాన సమస్య ఇదేనిది. దగ్గరలో ఏదైనా జట్టు ఫిషింగ్ హార్బర్ ఉంటే మేమేదో తెప్పలు వలలు కొనుక్కొని వేట చేసుకొని ఇక్కడ జీవన ఉపాధిగా ఉంటాం సార్. ఇక్కడ గుజరాత్, తమిళనాడు, కేరళ, పారాదీప్లో పెద్ద పడవల్లో వేట పనికి వెళితే నెలకు 8,000 జీతం ఇస్తున్నారు. అందుకే ఎక్కువ మంది వలస వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. వలస జీవులుగా వెళ్లిన వారు సంతోషంగా తిరిగి వస్తారనే ఆశతోనే కాలం గడుపుతారు మత్స్యకారు కుటుంబ సభ్యులు. గుజరాత్ వీరావళి ప్రాంతానికి వెళ్లి పాకిస్తాన్ బందీలుగా మారిన వారు కొందరైతే సముద్ర గర్భంలోనే తనువు చాలించేవారు మరికొందరు. స్థానికంగా ఉపాధి దొరికితే కుటుంబాలకు దూరంగా ఇతర ప్రాంతాలకు ఎందుకు వలస వెళతామని దీనంగా ప్రశ్నిస్తున్నారు ఇక్కడి యువత. వలస వెళ్లేవారు ఏవైనా హాయిగా ఉంటారా అంటే అదీ ఉండదు. వారక్కడ పడే ఇబ్బందులు వర్ణాతీతం. వీటికి తోడు వేటకు వెళ్లే సమయంలో సముద్ర గర్భంలో చనిపోతే కనీసం వారి మృతదేహాలను స్వగ్రామాలకు పంపని దయనీయ స్థితి సిక్కోలు గంగపుత్రులది. శ్రీకాకుళం జిల్లాలోని ఏ మత్స్యకారు కుటుంబాన్ని కదిలించినా ఇంటింటికో విషాదగాథ వినిపిస్తూ ఉంటుంది. తక్షణమే శ్రీకాకుళం జిల్లాలో బుడగొట్లపాలెం ఫిషింగ్ హార్బర్ని టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించి ఈ గవర్నమెంట్ ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు దాన్ని వినియోగంలో తీసుకొస్తే మత్స్యకారుల జీవనోపాధి అనేది కలుగుతుంది. వీరికి వలసల నివారణ జరుగుతుంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ జట్టిని పూర్తి చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. మత్స్య అనేది సముద్రం వేటకి వెళ్ళేటప్పుడు మత్స్య సంపద లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అలాగని పూట కడిగితే కుండ కడితే పూట కడుతుంది అన్నట్టు మరి మత్స్యకారులకి ఇళ్లల్లో ఆర్థిక పరిస్థితి ఎక్కువ అవడం వల్ల వలసల బాట పట్టడం జరుగుతుంది. మరి మన ప్రభుత్వం దీని గురించి చర్యలు తీసుకొని కొద్దిగా ఈ మత్స్యకారులు అనే వాళ్ళకి కొంచెం అన్ని విధాలుగా ఉపాధి పని కానీ లేదంటే ఈ రెవెన్యూ భూములు కానీ ఫారెస్ట్ భూములు కానీ మన మత్స్యకారులకి ఏదేమైనా సరే వాళ్ళకి హక్కులు కరిగించేట్టు చేస్తే కొంత వలసలు అనేవి తగ్గుతాయి. గుజరాత్ అరేబియా సముద్రంలోకి ఒక్కసారి వేటకు వెళితే 15-20 రోజుల వరకు వెనక్కు తిరిగిరారు. వేటలో భాగంగా ఒక్కోసారి ఇతర దేశాల సముద్ర జలాల సరిహద్దుల వరకు దారి తప్పి వెళుతూ ఉంటారు. ఇంత డేంజర్ పరిస్థితుల్లో వేట కోసం ఇతర రాష్ట్రాల మత్స్యకారులు పెద్దగా ఆసక్తి చూపించరు. మన సిక్కోలు మత్స్యకారు యువతనే అక్కడి వ్యాపారులు ఇష్టపడతారు. ఇక బోటుపై ఒకసారి బయలుదేరితే 20 నుంచి 25 రోజుల వరకు చేపల వేట సాగిస్తారు. బోటులో ఉంటే స్నానం ఉండదు, చర్మ వ్యాధులు వస్తాయి. పొరపాటున బోట్లు ఒకదానికొకటి ఢీకొని గాయాల పాలైనా, అనారోగ్యానికి గురైనా సరైన వైద్యం లభించదు. ఒడ్డుకు చేరిన తర్వాత కూడా 1-2 రోజులు బోటులోనే విశ్రాంతి తీసుకోవాలి. ప్రత్యేకంగా వీరికి విశ్రాంతి గదులు కూడా ఉండవు. సముద్రంలో ఉండగా కొద్ది దూరం మాత్రమే మొబైల్ నెట్వర్క్ పనిచేస్తుంది. ఆ తర్వాత పూర్తిగా వైర్లెస్ ఆధారం. ఇక మైనర్లను తీసుకువెళ్లి అక్కడ బోట్లలోనే వంట సహాయకులుగా, బోట్లు శుభ్రపరిచే కార్మికులుగా వలలో పడ్డ చేపలను బయటకు తీసే పనుల్లో పురమాయిస్తూ ఉంటారు. ఇలా చిన్న పెద్ద తేడా లేకుండా ఇంటిలిపాది కష్టపడి కుటుంబాలను పోషించుకుంటారు.
శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు మారుతున్నప్పటికీ స్థానికంగా జెట్టీలు కానీ అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు కానీ లేకపోవడంతో వీరంతా కూడా వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది మత్స్యకార యువకులు ఉన్నారు, స్థానికులు ఉన్నారు. అసలు వీళ్ళ సమస్య ఏంటి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎందుకు వీళ్ళ జీవన స్థితిగతులు మారటం లేదనేటటువంటి విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మన రాష్ట్ర మొత్తం చూసుకుంటే 197 కిలోమీటర్లతో మన శ్రీకాకుళం జిల్లా మొత్తం వ్యాప్తంగా తీర ప్రాంతం ఉంది. కానీ వేట చేయడానికి ఏంటి కూడా మనకి అనువైన పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు కూడా లేవు. నెక్స్ట్ స్థానికంగా ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు స్థానికంగా పైడి మేమరాలు ఎక్కువ రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వ్యర్థాల వల్ల అనధికారికంగా చాలా ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు విడుదలవుతుండడంతో మత్స్య సంపద అనేది నశించిపోతుంది. మీరు చెప్పండి. సార్ వలసలు వెళ్తారు సార్, వలసలు వెళ్ళి అక్కడికి వెళ్ళి 8 నెలలు ఉంటారు సార్ గుజరాత్ వెళ్ళి. ఆ 8 నెలలు కూడా చేసే శాలరీ కూడా కరెక్ట్గా ఇవ్వరు సార్. ఒక నెల చేసేది ఏదో ఇంట్లో ఊర్లో ఎవరికి బాగోలేకపోయి తల్లిదండ్రులకి ఎవరికి రాలా కూడా రావద్దు సార్. చచ్చిందాక 8 నెలలు అటు చేయాలి. ఆ 8 నెలలు కూడా శాలరీ వస్తుందో రాదో తెలియదు సార్. అది తెచ్చుకుంటూ బతికినట్టు లేకపోతే లేనట్టు సార్. ఊరి పరిస్థితి అలా ఉంది సార్. ఇప్పుడు ఈ ఊరు సమస్య ఏంటంటే సార్, అందుకే అందరం వచ్చింది ఊరుకో వచ్చి దగ్గర ఒక 56 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మా ఊరిని గవర్నమెంట్ నుంచి మా ఊరికి ఏది రాదు సార్. మత్స్య సంపద ఉంటుంది కానీ పట్టుకోలేనటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏమంటారు? మీరు ఎందుకు ఇక్కడ వేట చేయలేకపోతున్నారు? వేరే ప్రాంతాలకు ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు నేట నిషేధన సమయంలోనే ఇప్పుడు వాటర్ పొల్యూషన్ వదులుతున్నాడు. మత్స్య సంపద అంతా నశించిపోతుంది. ఇంకా నశించిపోయే సమయంలో అక్కడ చేపల ఉత్పత్తి అనేది ఉండదు సార్. ఉండకపోతే మా పెద్ద బోటలు వేసుకోలేంత కెపాసిటీ లేదు. పెద్ద బోట్లు వెళ్ళాలంటే ఇక్కడ జెట్టి ఉండాలి, హార్బర్ ఉండాలి. హార్బర్ లేకపోతే తెరల మీద వెళ్ళాలంటే సస్తామో బతుకుతామో తెలియస్తారు ఆ భయంతో. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎన్ఎం బోర్డుల మీద వెళ్తే చేపలు దొరకట్లేదు సార్. ఇక్కడ ఆదాయం మెయిన్ లేకపోవడం కూడా, యుక్త వయసు వచ్చినప్పుడే కూడా పిల్లలను కూడా తీసుకెళ్ళిపోయే ప్రధానమైన కారణం ఏంటంటే మాకు ఆదాయం దొరకపోవడమే సార్. మెయిన్ సమస్య అది. ఆదాయం దొరకపోవడం వల్ల ఏరే వల్ల వాళ్ళకు మాకు 10,000 ఇస్తే వాడుకు 5,000 ఇస్తారని పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాం సార్. ఇది సమస్య. కానీ గవర్నమెంట్ నుంచి ఒక హార్బర్ ఏదో కడితే మేము సొంతంగా బోర్డులు చేసుకొని ఆ హార్బర్ ద్వారా మేము ఇంకా దూరం ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు వెళ్ళి ఇంకా పెద్ద చేపలు పట్టుకొని ఇంక మత్స్య సంపదని ఇంక పెంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం సార్. ముఖ్యంగా ఇక్కడ ఫిషింగ్ హార్బర్లు నిర్మించాలి. అదేవిధంగా ఏదైతే వేటకు అనువైనటువంటి ప్రాంతాన్ని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే స్థానికంగానే ఉపాధి కల్పించుకుంటామనేటటువంటి ఆవేదన అయితే మత్స్యకారులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం. గత 3 దశాబ్దాలుగా సిక్కోలు ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు మత్స్యకారులు. వీరి కోసం పాలకులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు ఒక్క జెట్టి కూడా నిర్మించలేదు. ఇటీవల కూటమి ప్రభుత్వం ఎచ్చర్ల నియోజకవర్గంలో హార్బర్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అయితే హార్బర్ నిర్మాణ పనులు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. గుజరాత్లోని వీరావల్ ప్రాంతంలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒక జెట్టి అందుబాటులో ఉంది. అందుకే అక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ. మరి ఇలాంటి పరిస్థితుల్లో సిక్కోలు తీర ప్రాంతం వెంబడి మత్స్య ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుతో పాటు జెట్టీల నిర్మాణం, హార్బర్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టడం ద్వారా వలసలకు చెక్ పెట్టొచ్చన్నది ఓపెన్ సీక్రెట్. మరి కూటమి ప్రభుత్వమైనా ఈ దిశగా ఆలోచించాలని ఆశిద్దాం. సాంప్రదాయ చేపల వేటనే నమ్ముకున్న సిక్కోలు మత్స్యకారులకు ఇంకో పని చేత కాదు. ఒకవేళ సముద్రంలో వేటకు వెళ్దామన్నా 5 కిలోమీటర్ల ప్రాంతంలో మాత్రమే వేట చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు వేటకు అనుకూలంగా లేవు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తే కుటుంబ సభ్యులకు దూరం అవుతారు. దాంతోపాటుగా ప్రాణాలతో తిరిగి వస్తారా లేదా అనేటటువంటి అనుమానం. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా శ్రీకాకుళం మత్స్యకారుల పరిస్థితి అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగానే తయారైంది. దాదాపుగా రాష్ట్రంలో ఎక్కడా లేనంత సువిశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వేట చేసుకునేటటువంటి అవకాశం లేదు. దీనికి కారణం స్థానికంగా హార్బర్లు, అదేవిధంగా జెట్టీలు నిర్మాణం చేయకపోవటం అనేటటువంటిది మత్స్యకారులు చెప్తున్నటువంటి మాట. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి స్థానికంగా మత్స్యకారులకు ఉపాధి లభించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ వ్యక్తమవుతోంది. దీంతో పాటుగా ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. మత్స్య ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉండేటటువంటి యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేటటువంటి అవకాశం లేదు, స్థానికంగానే ఉపాధి పొందవచ్చు అనేటటువంటి భావన వ్యక్తమవుతోంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.